ఆవర్తనానికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ 3 రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. ఉపరితలం ఆవర్తనము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మనకు 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో గతంలో అంటే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వర్షం కురిసింది. దీంతో తెలంగాణలోనే అతిపెద్ద జలపాతమైనటువంటి నిర్మల్ జిల్లా నేరేడుగొండలో ఉన్నటువంటి కుంటాల జలపాతం ప్రవహిస్తుంది. కుంటాల జలపాతానికి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కుంటాల జలపాతం ప్రవహిస్తుంది. దీంతో పర్యాటకులు కూడా కుంటాల జలపాతాన్ని వచ్చి వీక్షిస్తున్నారు, ఎంతో సంబరపడుతున్నారు. సో కుంటాల జలపాతం ప్రవహిస్తుందంటే ఆ ఏరియాలో కూడా భారీగా వర్షపాతమే నమోదైనట్టుగా కూడా అధికారులు అంచనాగా వస్తారు. నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ తో పాటు అటు పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిన్న ఒక మోస్తారు వర్షం కురిసింది. చాలా చోట్ల కూడా గతంలో అంటే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పడనంత కూడా వర్షం పడింది. చాలా చోట్ల కూడా వరద ప్రవాహం కూడా నిన్న కొనసాగింది. దీంతో అన్నదాతలు ఎంతో ఆనందపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాలు నాటి చాలా రోజులు అవుతున్నాయి. చాలా చోట్ల కూడా పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఇంకా మొలకెత్తాల్సినటువంటి సందర్భంలో భూమిలో తగినంత తేమ పదును లేకపోవడము, వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. పత్తి విత్తనాలు ఎక్కువగా కూడా పత్తి పంట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాన్ని ఆధారంగా చేసుకుని పండిస్తారు. దాంతో పాటు అటు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కూడా పత్తి పంటని వర్షాభావ పంటగా వర్షాన్ని ఆధారంగా చేసుకుని పండిస్తున్నటువంటి క్రమంలో వర్షం ఎక్కువగా నమోదు కాకపోవడంతో పత్తి రైతులు ఆందోళన ఉంటున్నటువంటి సందర్భంలో నిన్న కురిసినటువంటి వర్షం మాత్రము పత్తి పంటకు చాలా ప్రాణం పోసిందని చెప్పవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. గత 3-4 రోజుల నుంచి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్తున్న సందర్భంలో నిన్న మాత్రము చాలా చోట్ల వర్షం పడింది. చాలా చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. ఈదురుగాలు కూడా చాలా చోట్ల వీశాయి. దీంతో అన్నదాతలు సంబరపడుతున్నారని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా నిన్న వర్షం పడింది. పశ్చిమ వాయువ్య దిశలో కదిలినటువంటి పీడనము ఉత్తర ఒడిశా దాని సమీపంలో గల ఛత్తీస్గఢ్ల మీదుగా ఇట్లా కదులుతుంది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు నిజంగా అన్నదాతకు చాలా ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనకు 51% లోటు వర్షపాతం ఉంది.
51% లోటు వర్షపాతం అంటే ఇది చాలా వాటర్ ఇంకా అవసరం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు చెరువులో కూడా నీళ్లు లేవు ఎక్కువగా, అటు ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేవు ఎక్కువగా. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారీగా వర్షం పడలేదు, మనకు కుండపోత వర్షం ఎక్కడ కూడా పడలేదు. వాతావరణ కేంద్రము IMD తెలుపుతున్న ప్రకారము వర్ష సూచన ఉంది, ఆ సూచన ప్రకారమే వర్షం పడుతుంది కంటిన్యూగా. అంటే వర్షాకాలంలో ముసురు వర్షాలు అంటారు. ముసురు వర్షం అంటే కంటిన్యూగా వర్షం పడడం కానీ, గంట 2 గంటల పాటు కుండపోతగా వర్షం పడడం కానీ, లేకుంటే 4-5 రోజుల పాటు కంటిన్యూగా విస్తారంగా వర్షాలు పడడం కానీ, ఇలాంటి సందర్భం ఈ వర్షాకాలం సీజన్ లో ఎప్పుడు జరగలేదు. దీంతో ఇప్పటికే 51% లోటు వర్షపాతం తెలంగాణలో ఉంది రికార్డుల ప్రకారం చూసుకుంటే. సో ఈ పరిస్థితులలో భారీగా వర్షం పడాలని అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికి వరకైతే పడుతున్నటువంటి వర్షము పత్తి పంటకు సరిపోతుంది. కొన్ని జిల్లాలో కూడా పత్తి పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా కూడా పత్తి మొక్కలకు నీళ్లు పోస్తూ రైతులు చాలా కష్టపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సో ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రము అడపదడప పడుతున్నటువంటి వర్షాలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సో ఇక ఇప్పటి అంటే ఇంకో వారం రోజుల నుంచి వరి నాట్లు ప్రారంభం అవుతాయి. సో వరి వేసుకోవాలంటే రైతులకు భారీగా సాగునీరు అవసరం ఉంటుంది. అంటే పత్తి అంటే ఆరుతడి పంటలు అంటారు. వీటికి ఎప్పుడో ఒకసారి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వర్షం పడితే సరిపోతుంది. కానీ వరి పంటకు మాత్రము ఎప్పుడు ప్రతిరోజు నీళ్లే అవసరం ఉంటుంది. దాంతో పాటు పసుపు పంట వేస్తారు, ఇక మిర్చి పంట కూడా వేస్తారు. వీటికి కూడా కంటిన్యూగా వాటర్ అవసరం ఉంటుంది. సో ఈ పరిస్థితులలో ఈ పంటలు ఎక్కువగా వరి గాని, పసుపు గాని, మొక్కజొన్న గాని, మిర్చి పంటలు కూడా బావులు, బోర్లను బేసిక్ చేసుకుని ఇస్తారు. ఇక్కడ వర్షాన్ని ఆధారంగా చేసుకొని పంటలు వేస్తే వర్షాలు పడకపోతే రైతులకు పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి వారికి బావులు ఉన్నా, బోర్లు ఉన్నా ఆ పంటకు సరిపడే నీళ్లు ఉంటేనే ఈ పంటలు వేసుకునేటువంటి సిచ్యువేషన్. కానీ బావులోకి, బోర్లలోకి వాటర్ రావాలన్నా కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగాల్సి ఉంది. దానికోసం భారీగా వర్షం పడాలి, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు ప్రవహించాలి, వాగులు ప్రవహించాలి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా నిండాలి. సో ఈ సిచ్యువేషన్ అంతా ఫుల్ఫిల్ కావడానికి భారీగా వర్షం పడాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అందుకోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణకు కృష్ణా నది ప్రవహిస్తుంది. అటు జూరాల ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడంతో 1,00,000 క్యూసెక్ల నీరు నిన్న కృష్ణా నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోతే ఆటోమేటిక్ గా నాగార్జున సాగర్ లోకి వాటర్ వెళ్తుంది. కాబట్టి అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత పాటు వరకు ఆ సాగునీరుకి, ఆ ప్రాంత ఆయకట్టుకి కృష్ణా నది సాగునీరు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు గోదావరి నది ఇంకా డ్రై పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గోదారమ్మ కి ఇంకా ఎక్కడ కూడా మనకు ప్రవాహం ఎక్కువగా రాలేదు. సో గోదావరి నదికి ప్రవాహం రావాలి అంటే మనకు ఎక్కువగా మహారాష్ట్రలో వర్షాలు పడాలి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో భారీగా వర్షం ఎక్కడ పడలేదు. తెలంగాణలో పడకపోవడంతో గోదావరి నది, తెలంగాణలో గోదావరి నది ఉన్నటువంటి మొదటి ప్రాజెక్టు SRS-2 ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. దీని ద్వారానే ఉమ్మడి నిజామాబాద్ కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొంత పార్టీకి, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు కూడా సాగునీరు అందుతుంది. కాబట్టి గోదావరి నది ప్రవహించాలంటే భారీ వర్షాలు పడాలి. తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండితే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అటు మిడ్ మేనర్ కు, దాంతో పాటు అటు LMDకి, లోయర్ మేనర్ డ్యామ్ షిఫ్ట్ అవుతుంది వాటర్. అదే కాక SRS కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కెనాల్, ఆ కెనాల్ ఫిల్ చేసి ఆ కెనాల్ ద్వారా కూడా అటు SRSP లోకి వాటర్ పంపింగ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో గోదావరి నదికి ప్రవహించాల్సింది ఉంది. దానికోసం భారీగా వర్షాలు పడాల్సి ఉంది. మొత్తానికి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి గుడ్ న్యూస్ ప్రకారమైన తెలంగాణలో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అన్నదాతలు వానలు పడాలి. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి మిగతా పంటలు కూడా వేసుకోవాలనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు సార్.
రాజు పటేల్, ముఖ్యంగా ఈ భారీ వర్షాల వల్ల ఎక్కువగా ఏ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది? భారీ వర్షాల వలన ఉపయోగకరమైనటువంటి జిల్లాలకైతే ప్రస్తుతానికైతే మనకు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఈ జిల్లాలకు చాలా ఉపయోగకరంగా పరిగణించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పత్తి పంట ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి పత్తికి వాటర్ అవసరం ఉంటుంది. సో భారీగా వర్షాలు పడాల్సినటువంటి నేపథ్యం ఎందుకుందంటే ప్రాజెక్టులు ఉన్న చోట్ల భారీ వర్షాలు, దాని ఎగువన భారీ వర్షాలు పడితే ప్రాజెక్టులోకి మనకు వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ అంతా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికెక్కడికైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో కెనాల్ ద్వారా, ఆ కెనాల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయి ఆ దిగువన ఉన్నటువంటి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సో కాబట్టి మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, అలానే మిడ్ మేనర్ ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా, లోయర్ మానే డ్యామ్ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా, ఇక మిగతా వీటి ద్వారా షిఫ్టింగ్ అయ్యేటువంటి అటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, సో ఇది ఈ బ్యారేజ్లు ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి జిల్లాలకు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పత్తి పంట తప్ప మిగతా పంటలన్నీ కూడా మనకు సాగునీరు ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు అందుతేనే ఎక్కువగా పండుతుంది. కాబట్టి ఆ ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో అత్యంత భారీ వర్షాలు పడితే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిజామాబాద్ అయినా, నిర్మల్ అయినా, మంచిర్యాలైనా, సిరిసిల్ల అయినా, జగిత్యాల అయినా, భూపాల్పల్లి, ములుగు భూపాల్పల్లి జిల్లా అయినా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అయినా, ఈ జిల్లాలకు కూడా ఒకవేళ భారీగా వర్షాలు పడితే నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఓపెన్ కాస్ట్ లో ఈ జిల్లాలో కూడా ఓపెన్ కాస్ట్ లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.